శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ కీర్తనం భక్తమానసం భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కళమృదుస్మితం సుందరాననం కళభకోమళం గాత్రమోహనం కళభకేసరీ వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శ్రుతజనప్రియం చింతితప్రదం శృతివిభూషణం సాధుజీవనం శృతిమనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. సచ్ ఎ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ రైట్. చాలా బాగుంది కదా పెర్ఫార్మెన్స్. లైట్స్లో మాకు అసలు ఏం వినబట్లేదు, మీ క్లాస్ మటుకే వినిపిస్తాయి మాకు. ఎవరైతే గ్రౌండ్లో శివ గారు చిన్నారులు అంత బాగా చేస్తూ బ్యాక్ టు బ్యాక్ భరతనాట్యం పెడుతుంటే ఖచ్చితంగా నేను ఆ భరతనాట్యం చేయకుండా నేను స్టేజ్ అయితే వదిలే ప్రసక్తే లేదండి. చంద్రముఖిలో సాంగ్ ఏమని మహేష్ గారిని అడిగితే మహేష్ గారు నేను స్టార్ట్ చేస్తాను. మీరు ఇంట్లో రన్ చేస్తారు కదా, సాంగ్ ఏదైనా ఉంటే రన్ చేయండి స్వామి. అయితే మన తెలుగు అసోసియేషన్ లేడీస్ కోరిక మేరకు ఖచ్చితంగా నేను చేస్తాను. కాకపోతే ఇంకొక 2-3 పర్ఫార్మెన్స్ ఉన్నాయి, దాని తర్వాత నేను ఖచ్చితంగా చేస్తాను. మహేష్ గారు ఏమంటున్నారంటే అక్కడి నుంచి ఇగో మెసేజ్ చేశారు. మహేష్ గారు మీ మెసేజ్ అవుతాను. శివగారు సోమికి చెప్పండి ఫస్ట్ ఇంట్లో వంట శుభ్రంగా వండమని. అది మహేష్ గారు పంపించలేదండి, అది శివ గారి సొంత ఐడియా, అది నాకు తెలుసు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు చూసినా మన సువర్ణ స్వీట్స్ కర్రీ పాయింట్ దగ్గరే ఉంటున్నారు, అది కూడా పంపించారు మహేష్ గారే. ఎందుకు పంపించారంటే యాక్చువల్గా నేను వంట చేస్తానండి, కానీ సువర్ణ ఫుడ్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు వంట చేయాలన్న ఆలోచనే రావట్లేదు. ఎందుకంటే అక్కడ ఎంతో టేస్టీగా మన ఇంట్లో చేసుకున్నట్టుగానే పచ్చళ్ళు, కూరలు, ఆఖరికి నెయ్యి కూడా అసలు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే సువర్ణ ఫుడ్స్లో ఏదైనా సరే స్వీట్స్ దగ్గర నుంచి కూరల దగ్గర నుంచి ఏదైనా అక్కడ తిన్న తర్వాత ఇంక ఇంట్లో చేయాలని ఎవరు అనుకోరు. ఇంకొక విషయం ఏంటంటే మీకు మణి గారు పెట్టేది కూడా సువర్ణ ఫుడ్స్ ఫుడ్డే, అది మీకు తెలియట్లేదేమో. కొన్ని మేము చెప్పుకోము, మీరు చెప్పుకుంటున్నారు అంతే. మనీ వాట్సాప్ పంపించిందా చూడండి. ఆ మనీ నాకు పంపించారండి. ఓకే, కాకపోతే వాళ్ళు ఎల్లుల్లిపాయ వేస్తున్నారండి. ఎల్లుల్లిపాయ లేకుండా ఏమైనా పచ్చళ్ళు ఉన్నాయా సువర్ణ దగ్గర?
ఉన్నాయండి, అది కూడా మీకు త్వరలోనే నేను ఈ పాట అయిపోగానే చెప్తాను తప్పకుండా. నెక్స్ట్ సాంగ్ ఏంటి మరి? కళాలయ అకాడమీ నుంచి గజనానయ అనే సాంగ్ని పర్ఫామ్ చేయడానికి చందన, రిత్విక, వర్ష, శ్రేయ, యషిక అండ్ జోషిక వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ కిడ్స్. సూపర్గా ఉంది. ట్రెడిషనల్గా అప్పటి వరకు మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఒక చిన్న చేంజ్ కోసం. ఏ చేంజ్ కావాలి? ఇప్పుడు వరకు భరతనాట్యాలతో అదరగొట్టేస్తారు కదా. అంటే ముద్దపప్పు చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాను, నా ఫేవరెట్ కూడా. మరి కొంచెం దాంట్లో ఏదైనా మసాలా యాడ్ చేస్తే సువర్ణ ఫుడ్స్ లాగా టేస్టీగా ఉంటుంది కదా. మామిడికాయ దబ్బకాయ పచ్చడి లాగా. అర్థమైపోయింది మీకు ఏం కావాలన్నది. యేసు డాన్స్ మాస్టర్ ప్రాక్టీస్ చేపించి మన ఈ సిటీ తరపు నుంచి మన చిన్న పిల్లలు వస్తున్నారండి డాన్స్ చేయడానికి. పవర్ డాన్స్ అకాడమీ నుంచి వస్తున్న మన చిన్న చిన్నారుల్ని వెల్కమ్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్ కిడ్స్. గుండెల్లోనా అనే సాంగ్ పర్ఫామ్ చేస్తున్నారండి. మీరేమో చిట్టి చిన్నారులు అంటున్నారు. వీళ్ళు గేమ్స్ కండక్ట్ చేయడానికి నేను అయిపోయాను ఈరోజు మార్నింగ్. కమ్ ఆన్ ఎవ్రీ. ఏడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా, ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా.
కొనిస్తనే 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 Let's go crazy. కొనిస్తనే కోకా 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 కొనిస్తనే కోకా 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 కొనిస్తనే 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 Let's go. నల్ల ముక్కు పొడికి ఎట్టుకుంటే మక్కాడికుండే ఎట్టాగుతుందే తెల్ల పాల పెట్టలాగా నువ్వు ఒళ్ళు ఇరుసుకుంటే నిద్రట్టుకుందే నల్ల ముక్కు పొడికి ఎట్టుకుంటే మక్కాడికుండే ఎట్టాగుతుందే తెల్ల పాల పెట్టలాగా నువ్వు ఒళ్ళు ఇరుసుకుంటే నిద్రట్టుకుందే నీ మైకం ఎక్కి దిగదే ఎక్కి తొక్కే రగడే నీ అందం చెక్కిందవడే కొనిస్తనే 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 చెక్ చెక్ కమాన్ స్టార్ట్ చేయమంటారా శివ గారు అయితే? మన గొంతులే వినలేకపోతున్నారు ఇంక సాంగ్లు ఎందుకు మేడం నెక్స్ట్ ఎవరు బాగా పాడిన వాళ్ళని పిలుద్దాం అంటే నేను ప్రిపేర్ అయిపోయాను. ఒక సాంగ్ పాడండి అంటే ఇప్పుడు పాడమంటారా? ఆ చైర్స్ అన్ని ఫిల్గా ఉన్నాయి, ఎందుకు ఇంకా భోజనాలు చేయాలి అందరూ. భోజనం చేసిన తర్వాత పాడదాం అయితే మన ఇద్దరం. తప్పకుండా అరగాలి కదా వాళ్ళకి. సరే ఇప్పుడు ఏ పర్ఫార్మెన్స్? ఒక మంచి సాంగ్ విందాం. సరే అయితే స్టేజ్ మీదకి వచ్చామని చెప్పండి అయితే. సార్ రెడీ. మీ కోట్ బాగుంది సార్, ఎక్కడ కొన్నారు? నిజంగా బాగుంది, మీరు అలా నవ్వుతారేంటి మేడం? బన్నీ ఫిమేల్ మేకు మైకు మేల్ మైకు ఉండదండి, మైకులు 2 ఉన్నాయి, మీరు ఒకటి తీసుకోండి. ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన ఈ కర్ణాటక ల్యాండ్కి, మన ఈ బెంగళూరు ల్యాండ్కి మన అందరం కృతజ్ఞత చెప్పుకోవాలి. అందరూ కర్ణాటక ప్రజలకు మనకి ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొడదామా? ఇదిగోండి సార్ మేల్ మైక్. థ్యాంక్ యూ. హలో 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 టెస్ట్. హలో మానిటర్ కూడా చెక్ చెక్. హలో హలో టెస్ట్ చెక్. హలో ఎక్కువ 1 పాయింట్ కూడా 1 పాయింట్ ఎక్కువ మానిటర్. హలో చెక్. హలో ఓకే. ಹಲೋ ಚಿಕನ್ ಹಾಡೋಣ ಸುಪ್ರೀಂ ಹೀರೋ ಮೆಗಾ ಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ಅಭಿನಯದ ಇಂದ್ರ ಚಿತ್ರದ ಒಂದು ಸಂಕ್ರಾಂತಿ ಗೀತನ ಹಾಡೋಣ. ఒక స్మాల్ రిక్వెస్ట్, సారీ. ఇది టెంపుల్ ప్రాంగణం అండి, ఇందులో చెప్పులు వేసుకొని రాకూడదు. చాలామంది చెప్పులు వేసుకొని వచ్చారంట, దయచేసి మీరు లెగిసి ఇబ్బంది పడకుండా చెప్పులు బయట పెట్టి రావాలని ప్రార్థన. ఎవరైతే గుడి ప్రాంగణంలో చెప్పులు వేసుకొని వచ్చారో దయచేసి మీరు చెప్పులు బయట విప్పాలి. వాలంటీర్స్ ఎవరైనా ఉంటే దయచేసి బయటికి పంపించండి. అఖిల్, అభి కొంచెం హెల్ప్ చేయండి, ఎవరైనా చెప్పులు ఉంటే. గల్లు గల్లు మనిసి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, గల్లు గల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, కరి ఒళ్ళు ఎత్తి కరి మొగ్గువాన బాణాలే వేయని వల్ల మనసు అడగల్లు తాకి కడగల్లే తీరని గల్లు గల్లు
మనిసిరిము వల్లే చినుకే చేరగా గల్లు గల్లు మని పులకింతల్లు పుడమే పాడగా అయిపోయి మనీ రూపం కూడా రాకాసులైకలేరని ఆకాశానికి చెప్పని ఈ రత్నాక్షర లేఖని ఎప్పుడే పెంపుని పాల్యం పుల్యం ఎరగని మా సీమకి రమ్మని ఆహ్వానం అందించని మెరిసే చూపని చెల్లని ఆశాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ జైవాన జాడతో ఈ వేళ జన జీవితాలు దిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల దారలే కురిసేలా పిలిచెరా వరుణ వనధై పలకరా ఆకాశాన్నే దించరా కురిసే వారగా మారని యాతన తీర్చగా మా తలరాతలు మార్చగా ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా మహారాజు కాలి సౌధంలో విడిచి ప్రాణాన్ని హలచి తాపసిగా నిలిచెరా జనక్షేమమన సంకల్పముగా తన ఊపిరే హోమం జ్వాలలుగా స్వర్గానే సాధించెనురా అమృతములు ఆహ్వానించెనురా జనవాన జాడతో ఈ వేళ రతనాల దారలే కురిసేలా రాలసీమలో ఈ వేళ రతనాల దారలే కురిసేలా గల్లు గల్లు మనిసిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా హరివల్లు ఎత్తి కరిదబ్బు వారవారాలే వేయని నిలువల్ల మనసు వడగల్లు తాకి కరగల్లే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు దిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు దిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. థ్యాంక్ యూ. అండ్ శిల్ప గారు, సోమి గారు, ఈ వీడియో చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. చెప్పండి శివ గారు. గోదావరి గట్టు రమణ గోగులు అద్భుతంగా పాడాడు. సెకండ్ సాంగ్ మీను బీమ్స్ అద్భుతంగా పాడాడు. ఇప్పుడు థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రాడినరీ వాయిస్ ఏదైనా ట్రై చేయాలి. హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా మరి నేను పాడతా మన సోమి గారు. నేను పాడతా శివ గారు. నెక్స్ట్ రెడీయా? ఇప్పుడు సాంగ్స్ ఇవన్నీ వద్దు, ఈవెంట్ చాలా బాగా జరుగుతుందా? వండర్ఫుల్. గట్టిగా వినిపించట్లేదు.
ఇంతమంది ఒక 1000 మెంబర్స్ ముందు కూర్చున్నారంటే కనీసం ఒక 20 మందినే వెనక నడిపించాలి కదా. అంతమంది నడిపించాలంటే అది ఒక్కరితో స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఆ ఒక్కరిని పిలుద్దాం. ఆ ఒక్కరు నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా మిగతా 19 మంది నడుస్తూనే ఉంటారు. కమాన్, ఐ వెల్కమ్ భాస్కర్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఈసిటీ తెలుగు అసోసియేషన్. కమాన్, వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్. మీకు అందరికీ ఈ ప్రోగ్రాం నచ్చిందా? సో మీ అందరి సపోర్టు మాకు ఎప్పుడూ ఉంటుందా? ఇప్పుడు 6300 ఉన్న ఫ్యామిలీస్ వచ్చే సంవత్సరం 10,000 మందికి చేరుకునేలా చేయగలరా? మీ అందరి సపోర్ట్ ఉంటే, ఎస్ అని గట్టిగా అరుద్దామా? మీ అందరి సపోర్ట్ ఉంటే గ్రౌండ్ లోంచి కూడా పనులన్నీ క్షణాల్లో అయిపోతాయి. సో వన్స్ అగైన్ మీ అందరికీ ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసుకుని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మేము కూడా ఎంతో సమయం తీసుకోదలుచుకోలేదండి. ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో నేను సెలవు తీసుకుంటాను. భాస్కర్ గారు మీరు అక్కడే ఉండాలి. మన ఆడపడుచులు వాలంటీర్స్ అందరూ ఒకసారి రావాలండి. మొత్తం అందరూ కంచిపట్టు నుంచి ధర్మవరం అన్ని చీరలు ఇక్కడే ఉన్నాయి మనకి. యాక్చువల్గా చెప్పాలంటే మేము అందరూ రావాలండి. ఇంత కార్యక్రమాలు చేయడానికి మా ఇంట్లో మా ఫ్యామిలీ సపోర్టేనండి. ఎందుకంటే మీకు తెలుసు ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ నడవాలంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పాటు పడితేనే పిల్లల భవిష్యత్తు తీర్చుకుంటాం. అలాంటి నా పిల్లలు మా టీంలో అందరి పిల్లలు కూడా కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళే. సో వాళ్ళు మేము ఇంతలా పాటు పడుతున్నాం అంటే మేము ఆ బాధ్యతలు తీసుకుని, ప్లస్ ఈ అసోసియేషన్లో కూడా ఎన్నో బాధ్యతలు తీసుకుని సో అన్ని రకాలుగానే మాకు సహకరిస్తున్నారు. సో మీకు కాలింగ్ వచ్చిందంటే ఇది ఈ టీం ప్లస్ ఇంకా వీళ్ళతో ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ టీం అంతా సపోర్ట్ చేశారు. నిన్న భోగిపల్లి చాలా బాగా కార్యక్రమం అయ్యిందంటే వీళ్ళు ఉన్నారు. మన ముగ్గులు నిన్న భోగి మంట చుట్టూరు ముగ్గులున్నా లేకపోతే ఇక్కడ మన గుడి ప్రాంగణంలో ముగ్గులున్నా అదంతా వీళ్ళు ఆర్గనైజ్ చేసింది. బిగ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ఎవ్రీవన్. ఇది మా శ్రీశక్తి. అందరూ ఇంకొంచెం క్లాప్స్ కట్టాలి. నవ్వట్లేదు, అంత టెన్షన్గా ఉన్నారండి. ఫోటోలు తీస్తున్నారు వాళ్ళు. అంటే ఉదయం నుంచి చాలా ఫోటోలు తీశారు, కానీ ఒకసారి నవ్వుతే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాస్ట్ టైం మనం చాగంటి శ్రీనివాస్ గారు రావడం కానీ కూడా ఈ టీం అంతా ఇంత కొలాబరేటివ్ వర్క్ చేస్తేనే మనకి చాగంటి గారు వచ్చారు ఇక్కడికి. చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు ఇక్కడికి మన చాలా స్పాన్సర్స్ వచ్చారు. మన శశి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, మన నారాయణ స్కూల్స్, ఇంక వేదం స్కూల్స్ అందరూ మన స్పాన్సర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ఆల్ అవర్ స్పాన్సరర్స్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ప్లీజ్. ఇందులో చాలా మటుకు మన తెలుగు స్కూల్సే ఉన్నాయి, తెలుగు వాళ్ళు పెట్టిన స్కూల్స్ ఉన్నాయి. మనం అందరం వాళ్ళతో ఉండి మనం ముందుకు నడాలని కోరుతున్నాను. శివ గారు, ఇప్పుడు మన ముందుకు వచ్చే గెస్ట్ గురించి చెప్పాలంటే ఇప్పుడు అందరూ కూడా ఆంటీ అంకుల్. మన చిన్నప్పుడు ఏమని పిలుచుకునే వాళ్ళం? అత్త, మామ, ఈవెన్ మన పక్కింటి వాళ్ళని. నాకు చాలా అనిపిస్తుంటుంది అనమాట, కార్పొరేట్లో వర్క్ చేసే వాళ్ళు యూజువల్గా నేమ్ పెట్టి పిలుస్తారు. సో ఈవెన్ నాకు కూడా అది బాగా అలవాటు అయిపోయింది. దానివల్ల నాకు ఏమవుతుంది అంటే, నాకు ఈసిటీ అసోసియేషన్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఇది చేస్తూ ఉన్నప్పుడు అసలు అందరూ వెంటనే అనమాట మన చుట్టుపక్కల వాళ్ళందరూ పరిచయం అవగానే అన్నయ్య, వదిన, అత్త, మామ ఇలా మన తెలుగుని ఎంతో అందంగా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మనకి అది అలవాటు తప్పిపోతుంది. సో మన భావితరాలకు మన తెలుగు భాష గొప్పతనాన్ని, మన తెలుగు భాష కృషి గురించి తెలియచేయడం కోసం మన ముందుకు ఒక గెస్ట్ని తీసుకొచ్చారు, శేఖర్ శర్మ గారు. ఆయన గురించి ఏంటి అంటే తెలుగు సాహిత్యము, తెలుగు కవులు, తెలుగు భాష గురించి వాళ్ళు చేసిన కృషి, తెలుగు సాహితీమూర్తులు, ముఖ చిత్రాలు రేపటి తరం కోసం అనే క్యాలెండర్ను ఆయన ప్రిపేర్ చేసి 2020 సెప్టెంబర్ 30న లాంచ్ చేశారు. మనం ఇప్పుడు సింపుల్గా ఆంటీ అంకుల్, అందరూ ఆంటీ అంకుల్లే, అందరూ కజిన్లే అయిపోయారు మనకి ఇప్పుడు. అది ఆయన లాంచ్ చేయడానికి ఎంత కష్టపడ్డారంటే, ఆయన రీసెర్చ్ మొదలు పెట్టింది 2010 నవంబర్ నుంచి. మొత్తం 728 మంది తెలుగు కవుల ముఖ చిత్రాలను జీవిత విశేషాలతో సహా రీసెర్చ్ ద్వారా బయటికి తీసుకురావడం జరిగింది. అందులో మొదటి దశలో 111 మంది కవులను పరిచయం చేస్తూ రాబోయే తరగానికి ఒక తరగని సాహితీ సంపదను అందించడానికి మొదలుపెట్టింది
ఈ తెలుగు సాహితీ మూర్తులు ముఖ చిత్రాలు రేపటి తరం కోసం. సో ఆయన తండ్రి ఆశయానికి ఆయువుగా నిలబడి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 971 పాఠశాలలో ముఖ చిత్రాలను ఏర్పాటు చేసి నిత్య కార్యక్రమాలు చేయడంతో పాటు తెలుగు భాష మనుగడకు తోడ్పడుతూ గొప్ప మార్పుకు కారణమయ్యారు. ఈయన బయట దేశాలలో కూడా తెలుగు అసోసియేషన్లో కూడా వీరి కార్యక్రమం అమలు పరిచి ముఖ చిత్రాలను ఏర్పాటు చేశారు. సో నేను శేఖర్ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మన చీఫ్ గెస్ట్ షణ్ముఖ సున్నపురాళ్ళ గారిని వేదిక మీదకి ఆహ్వానించడానికి. ఇప్పుడు ఇక్కడ అందరూ చూస్తున్నారు కదా, షణ్ముఖ సున్నపురాళ్ళ అని చెప్పేసి. ఈయన గురించి ఎంతమందికి తెలుసు? ఎప్పుడన్నా ఈ పేరు విన్నారా? వింటే ఒక్కసారి హ్యాండ్ రేస్ చేయండి, ఈవెన్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కూడా. ఎగ్జాక్ట్లీ ఇదే ఎగ్జాక్ట్గా మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే మన తెలుగు భాష మీద పనిచేస్తున్న వాళ్ళు కానీ, మన తెలుగు భాషని నెక్స్ట్ లెవెల్ దగ్గర తీసుకెళ్దాం అన్న వాళ్ళు కానీ, మన తెలుగు భాషకు ఉన్న ప్రిఫరెన్స్ మన తెలుగు రాష్ట్రాల్లోనూ బయట చాలా చాలా తక్కువ. ఇది మన ఈసీటీ తెలుగు అసోసియేషన్ నుంచి లాస్ట్ ఇయర్ మనం మన తెలుగు వాళ్ళైన ఇస్రో సైంటిస్టులను తీసుకొచ్చాం. ఈసారి అలానే మేము కూడా కొంచెం హోంవర్క్ చేసి రీసెర్చ్ చేసి ఎవరైతే మన తెలుగు మీద గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ గురించి తెలుసుకుని మా ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఒకే షణ్ముఖ గారిని కలవడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టుగా సౌమ్య గారు ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఆయన ఒకే ఎయిమ్తోని ఒకే తెలుగు యాక్టివిస్ట్ కింద, తెలుగు లాంగ్వేజ్ యాక్టివిస్ట్ కింద పనిచేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఇట్స్ బీన్ మోర్ దాన్ ఎ డెకేడ్. ఓకే, నేను మధ్య మధ్యలో ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే వీఆర్ గ్లోబల్. ఓకే, మనం ఎంత గ్లోబల్ అయినా, ఎంత వెస్ట్రన్ అయినా, ఈరోజు నా అటైర్ వేసుకురావడానికి కూడా నేను మా చీఫ్ గెస్ట్ కూడా ముందరే మాట్లాడుకున్నాం. తెలుగు అంటే ఏదో పంచి కట్టుకోవడము, జుర్బా వేసుకోవడము, లేకపోతే కనుక ఒక కుర్తాలాగా వేసుకోవడము, అలా కాకుండా we will come in our modern western attire, okay, as how we are working in our corporate offices. అందుకనే ఎంత మోడర్న్ అయినా, ఎంత వెస్ట్రన్ అయినా, మన మనస్సు, మన హార్ట్ అంతా తెలుగే, మన రూట్స్ అంతా తెలుగే. కానీ ఆ రూట్స్ని ఎలా వెతకాలి, ఆ రూట్స్ని ఎలా పరిచయం చేయాలి అన్న దాని మీద షణ్ముఖ గారు ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్ గారితో కలిసి మొత్తం 10 years పనిచేశారు. బై ద వే, షణ్ముఖ గారు అంటే ఏదో తెలుగు పనిచేస్తున్నారు, ఏదో తెలుగు మీద పనిచేస్తున్నారు అనుకోద్దండోయ్. హీఈస్ MBA అండ్ హీఈస్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. 31 years ముందే ఆయన చార్టెడ్ అకౌంట్, హిజ్ ఏజ్ ఈస్ 31. ఓకే, అంత చిన్న వయసులోనే చార్టెడ్ అకౌంటెంట్ కూడా కంప్లీట్ చేసి, MBA కూడా కంప్లీట్ చేసి, అండ్ దీని మీద ఫుల్ టైం మీద పనిచేస్తున్నారంటే యూ కెన్ సీ వాట్ కైండ్ ఆఫ్ స్టామినా అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మిస్టర్ షణ్ముఖ పొసెస్. ఓకే, అది 1 point. నెంబర్ 2, మనం అందరం తెలుగు గురించి ఎన్నో సభల్లో మాట్లాడుకుంటాం. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ డే, ఇంటర్నేషనల్ తెలుగు డే అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత ఇట్లా డిఫరెంట్ గోష్ఠులలో మాట్లాడుకుంటాం. మనం మాట్లాడిన తర్వాత దీన్ని ఎంత క్యారీ ఫార్వర్డ్ అవుతుందంటే అది ఎవరికీ తెలీదు. ఓకే, గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప లీడర్స్, గొప్ప గొప్ప సాహిత్యవేత్తలు, అందరూ గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు, స్కాలర్స్, వీళ్ళందరూ మనం వస్తాం తెలుగులో మాట్లాడతాం. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తుంది ఎంతమంది అది మనకు తెలీదు. ఆ గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తుంది ఎవరు మనకు తెలీదు. సో షణ్ముఖ గారు ఆ గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఆయన ఇప్పటిదాకా 970 schools, అందులో 170 ప్రైవేట్ స్కూల్స్, అండ్ దెన్ అనదర్ schools ఆర్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్. సో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇలా చేద్దామని చెప్పేసి ఒక కంప్లీట్ ఒక ప్రాజెక్ట్ వర్క్ కింద చేశారు. ఇప్పుడు చూస్తున్న ఈ సైడ్కున్న ఈ వాల్ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మీరు ఒక్కసారి చూడండి. అందులో మేము అన్నీ ఫిక్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ 93 ఉన్నాయి. ఇక్కడ 93లో నాకు ఆల్మోస్ట్ 80 people గురించి నాకు తెలియని కూడా తెలియదు. అండ్ ఇట్ ఈస్ అన్ ఫ్యాక్ట్. ఇప్పుడు కూడా ఐ రిక్వెస్ట్, ఇదంతా ఆయన చేసిన హోంవర్క్, ఆయన టీం చేసిన హోంవర్క్. 11th century నుంచి ఇప్పటిదాకా ఎంతమంది కవులు, ఎంతమంది రచయితలు, ఎంతమంది తెలుగు కృషికి తోడ్పడ్డారో, తర్వాత వాళ్ళకు వచ్చిన బిరుదులు, వాళ్ళకు వచ్చిన అవార్డ్స్, అన్ని డీటెయిల్స్, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ తల్లిగారి పేరు, వాళ్ళ జననం, వాళ్ళ మరణం, అన్నీ వాళ్ళకు వచ్చిన పురస్కారాలతోని ఒక ఫోటో తీసి అంతలా డిస్ప్లే చేసి ఇప్పుడు దీన్నే ఒక ప్రాజెక్ట్ వర్క్ కింద చాలా ముందరికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనకి
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 14,000 స్కూల్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 14,000 స్కూల్స్లో ఇప్పటి వరకు ఆయన ఓన్లీ 970 స్కూల్స్లోనే పనిచేయగలిగారు. అండ్ ఇది 10 ఏళ్ల జర్నీ. ఓకే, సో ఇప్పటి నుంచి మనందరి సహకారంతో, మనందరి బ్లెస్సింగ్స్తో నేను ఇంకా ముందరికి వెళ్ళాలని, ఇంకా పైకి వెళ్ళాలని, ఆ తర్వాత ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలనేసి హీ హ్యాస్ టు గో ప్లేసెస్. దానికి మన వంతు మనం ఏం చేస్తాం, మనం తెలుగు భాషాభివృద్ధికి మన తరఫున ఆయనకి బ్యాక్ బోన్ కింద ఉండి ఆయన ఇంకా ఆయనకు కావాల్సింది డబ్బులు కాదు, ఆయనకు కావాల్సింది ఒక పేరు కాదు, ఆయనకు కావాల్సింది ఇంతమంది నా వెనకాల ఉన్నారు అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయాలి ఆయనకి. అది మాకు అందులో బాగా నచ్చింది. మా టీము, మా కమిటీ పీపుల్ మేము అందరం డిస్కస్ చేసుకున్న తర్వాత, మీ అందరికీ తెలుసు మన తెలుగు అసోసియేషన్ అన్నిటికీ దూరంగా, అంటే రాజకీయాలకు, కులమతాలకు అన్నిటికీ దూరంగా ఉండి ఎవరైతే తెలుగు మీద పనిచేస్తున్నారో ఆ క్రైటీరియాలో ఉన్న వ్యక్తి షణ్ముఖ గారు. సో అందుకనే ఆయన్ని ఈరోజు ఈ మన 9th ఇయర్ సెలబ్రేషన్కి పిలవడం జరిగింది. అండ్ హీ యాక్సెప్టెడ్ దట్ ఇన్వైట్. సార్, వీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్వైట్. బిఫోర్ గోయింగ్ రైట్, ప్లీజ్ కమ్ సార్. అందరూ లేచి నిలబడి దండం పెట్టాలి. చూడ్డానికి యంగ్, కానీ ఇతను చేస్తున్న గ్రాస్ రూట్ లెవెల్లో పని అంతా ఇంత కాదు. మనందరం ఒకసారి లేచి నించోగలమా? అది మంజు, నెక్స్ట్ లైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వినపం విని మీరు అందరూ. ఇప్పుడు వీళ్ళు చూసుకుంటే షణ్ముఖ గారి తల్లిదండ్రులు, ఈయన చేస్తున్న ఇప్పుడు మనం డిస్ప్లేలో పెడుతున్నవి ఏవైతే ఉన్నాయో అందరూ కూర్చోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఈ డిస్ప్లేలో పెట్టిన వర్క్ అంతా వీళ్ళు చేశారు. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లో వస్తుంది. నెక్స్ట్ లైట్. ఇప్పుడు మీరు చూస్తుంది వెంకయ్య నాయుడు గారు, అందరికీ తెలుసు. అండ్ హీ వాజ్ అప్రిషియేటెడ్ బై ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఆల్ ద గ్రేట్ వర్క్ which he and his father Srinivasu Garu was doing. So now you know the stamina of this young 31 years gentleman. ఓకే, ఇప్పుడు అందరు నమ్ముతారు కదా, ఎందుకంటే ఒక వైస్ ప్రెసిడెంట్ నుంచి ఒక అప్రిసియేషన్ లెటర్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఇంత చిన్న వయసులో ఈయన వీళ్ళ నాన్నగారి సహకారంతో ఇంత ఎత్తుకు తీసుకొచ్చారు. సో దానికే ఇది. ఆ తర్వాత ఇక్కడ బుక్ చేస్తుంది తెలుగు సాహితీ మూర్తులు అని ఒక బుక్ అయితే ఉందో అదే ఆ పబ్లిషింగ్ బుక్స్ మీ చుట్టూరా ఉన్న వాల్ పోస్టర్స్. నెక్స్ట్ లైట్. ఇది ఈయనకు వచ్చిన ఎన్నో అవార్డ్స్, ఈయన రాసిన ఆర్టికల్స్ అవన్నీ. నెక్స్ట్ లైట్. ఈయనకు వచ్చిన ఫ్యూ అవార్డ్స్. పీడిఎఫ్ ఇప్పుడు మీకు ఒక లిస్ట్ చూపిస్తాను. అది మొత్తం 28 పేజెస్ పీడిఎఫ్ ఫైల్. ఓకే, అందులో ఎన్ని ఉంటాయో మీరే చూడండి. ఎంతమంది ఆయన అప్రిషియేట్ చేశారో, ఎంతమంది ఆయన్ని. ఇగో ఇది చూస్తే కనుక ఒక టార్చ్ బేరర్ కింద అని చెప్పేసి మీ అందరికీ తెలుసో తెలీదో, ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బ్రావో అనేసి ఒక అవార్డు ఉంది. ఓకే, మీరు కావాలంటే వెబ్సైట్ కూడా చెక్ చేయండి, బ్రావో బుక్స్ అనేసి. సో అందులో అవార్డు రావడం అన్నది చాలా చాలా ప్రెస్టీజియస్ అవార్డు. సో అది ఎట్లా అంటే ఎంతోమంది ఆథర్స్కి, లిరిసిస్ట్కి, ఆ తర్వాత సోషల్ యాక్టివిస్ట్కి, అలానే ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాంటి అవార్డుని కూడా మన షణ్ముఖ్ గారు తీసుకున్నారు. సో గివ్ హిమ్ ఎ బిగ్ గ్రాండ్ ఆఫ్ క్లాస్. కెన్ యూ జస్ట్ స్క్రోల్ డౌన్ ಮಾಡಿ. సో ఇవి చూసుకుంటే 28 పేజీల మంది ఆయన 10 years నుంచి చేస్తున్న కష్టం మన ఉన్న అన్ని తెలుగు పేపర్స్లోనూ, పెద్ద పెద్ద సభల్లోనూ, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్ని గుర్తించడం జరిగింది. ఓకే, అలాంటి ఆయన మన ఇన్విటేషన్ని కాదనకుండా, హీఈస్ నాట్ వెల్ యాక్చువల్గా, ఆయనకు ఒంట్లో బాగాలేదు, అయినా కూడా మనం మాట్లాడితే కూడా వచ్చి లేదండి నేను వస్తాను, మన తెలుగు గురించి ఒక 2 వాక్యాలు మాట్లాడతానని చెప్పి వచ్చినందుకు షణ్ముఖ్ గారు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఐ జస్ట్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు యూ. ఇప్పటి వరకు నేను కొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టి మనం ఆయన వెల్కమ్ చేద్దామా. షణ్ముఖ్ గారు, హియర్ ఫర్ యూ. నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం శేఖర్ గారే చెప్పారు. ఇందాకటి నుంచి చాలామంది పెద్దలు గారు అని సంబోధిస్తున్నారు. ఈ గౌరవం, ఈ అప్రిషియేషన్, మీరు ఏదైతే నిలబడి చప్పట్లు కొట్టి మొత్తం అంతా అప్రిషియేట్ చేస్తున్నారు, ఇదంతా మా నాన్నగారికి, మా అమ్మగారికి దక్కాల్సిన గౌరవం ఇది. సో
ఇంతమంది తెలుగు వాళ్ళను ఒక చోట చూడడమే చాలా గొప్ప విషయం. దట్టు ఇంత ఆహ్లాదకరంగా ఇలాంటి వాతావరణాన్ని కల్పించిన ఈ తెలుగు అసోసియేషన్ పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదొక్క విషయమే కాకుండా ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, తాత అమ్మమ్మ లాంటి ముందు తరం పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక చిన్న ఆలోచన ఉంటుంది ఎక్కడో ఒక చోట, అరే మన తెలుగు భాషకు సంబంధించి రాబోయే తరాలందరూ కూడా మన వాళ్ళు మనవరాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని కనీసం ఒక 10 మంచి మాటలు మన మాతృభాషలో మాట్లాడగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందని సంతోషపడే అమ్మమ్మ తాతయ్యలందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వీలైనంత వరకు ఇక్కడ అంటే రాబోయే తరానికి తరగని సాహితీ సంపదను అందించడంలో కనీసం వాళ్ళు మూలాలు తెలుసుకొని ఇది మన మాతృభాష తెలుగు అని సగర్వంగా చెప్పుకునే రోజు రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వందలాది మంది తెలుగు కవుల ముఖ చిత్రాలన్నీ కూడా మీ ముందు ఉన్నాయి. వారందరూ తెలుగు భాషకు సంబంధించి రూట్ లెవెల్లో సాహిత్యాన్ని అందించడంతో పాటు రాబోయే తరానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి వెళ్ళారు. భాషకైతేనేమి, సాహిత్యానికైతేనేమి, ఇది మన మాతృభాష తెలుగు, మన సాహిత్యం ఇది అని గర్వంగా చెప్పుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చి వెళ్ళారు. అలాంటి వారందరినీ కూడా స్మరించుకుంటూ రాబోయే తరానికి కూడా తెలియజేస్తూ భాష గొప్పతనాన్ని నేర్పించాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన షణ్ముఖ శర్మ గారికి ఒక చిరు సత్కారం. సో మీ అందరికీ తెలుసు, మనకెంతో కావాల్సిన వారు, మనకు అండగా ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, శశి వేల్వేను గ్రూప్ బెంగళూరు CEO శ్రీ పద్మరాజ్ గారి చేతుల మీదుగా వారికి సన్మానం చేయవలసిందిగా మా ప్రార్థన. వి వెల్కమ్ శశి గ్రూప్ ఆఫ్ పద్మరాజ్ గారు. సార్ క్లాప్స్ ఎవ్రీవన్ ప్లీజ్ సార్. మీకు తెలుసో తెలీదో, శశి గ్రూప్ 45 ఇయర్స్ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు బెంగళూరులో వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎన్నో కొన్ని వేల మంది, ఓకే, ఇంజనీరింగ్, IIT, డాక్టర్, యాక్చువల్గా మీకు ఏలూరు అటువైపు వెళ్తే కనుక శశి గ్రూప్లో సీట్ వచ్చిందంటే నీట్లో డాక్టర్ అయిపోయినట్టే అనేసి వాళ్ళకి అంత మంచి పేరుంది. అలాంటిది ఈయన, యాక్చువల్గా ఈయన కూడా శశి ఇంజనీరింగ్ కాలేజ్లోనే చదువుకున్నారు. అక్కడే చదువుకుని అక్కడి నుంచి ఇంత ఉన్నత స్థాయి CEO లెవెల్కి ఎదిగి మన బెంగళూరులో ఒక వేదం స్కూల్స్ అని ఒక 3 డిఫరెంట్ ప్లేసెస్లో ఆపరేట్ చేస్తున్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్వైట్. సార్ యాక్చువల్గా ఈరోజు బయటికి వెళ్ళాలి అండ్ హీ హాజ్ అన్ అదర్ అపాయింట్మెంట్స్. మన గురించి ఈయన్ని ఒకసారి చూద్దాము యంగ్గా అనేసి యాక్సెప్ట్ చేశారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. సో నెక్స్ట్ ఏంటి, మీరు నేను పాడతా అంటున్నారు, అందుకే మైక్ తీసుకోమన్నారు నన్ను. ఓకే, ఇప్పుడు ఇంకొక క్లాసికల్ అండి, కళాలయ అకాడమీ నుంచి ముద్దుగానే సోదా అనే సాంగ్ పర్ఫామ్ చేయడానికి చిన్నారులు వస్తున్నారండి మన దగ్గరికి. ప్లీజ్ వెల్కమ్ కిడ్స్. 2 అక్షరాలకైతే మీ గొంతు బాగానే ఉంది మరి. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సూతుడు. ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సూతుడు. అంత నింత గొల్లె తల అరచేతి మాణిక్య
భాస్కర్ గారు. మాడే కంసుని పాలి వజ్రము అంతనింత గుల్లేదల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే 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 యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము బాలుని వల తిరిగే పద్మనాభుడు బాలుని వల తిరిగే పద్మనాభుడు బాలుని వల తిరిగే పద్మనాభుడు ముద్దుగారే 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 యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు. ఇప్పటి వరకు క్లాసికల్ అయింది కదండి, మన దగ్గర నుంచి లిటిల్ హార్ట్స్ మనం రెడీగా ఉన్నారు. అంతకుముందు ఒక నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ని ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దామా? తప్పకుండా. సో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేతని తీసుకురావాల్సిందిగా శంకర్ గారికి అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. శంకర్ గారు అండ్ శ్రీనివాస్ గారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ our one of the sponsors, Narayana Group of Schools. Small memento from Telugu Association, 9th Sankranti celebrations. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. లాస్ట్ 3 years నుంచి మనం కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తున్నారు. వేణు అన్న ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన కార్పొరేటర్ రమేష్ గారు అండ్ చందాపుర ప్రీవియస్ ప్రెసిడెంట్ గారు వేణు గారు వచ్చారు. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మనకి ఇక్కడ లోకల్లో ఏ సపోర్ట్ కావాలన్నా వేణు అన్న అండ్ అన్నయ్య ఇస్తున్నారు మనకి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలీస్ స్టేషన్ నుంచి, డీజీ ఆఫీస్ నుంచి, తెలుగు అసోసియేషన్ ఇంత కార్యక్రమం సజావుగా జరుగుతుందంటే మనకి ప్రతి పర్మిషన్ అన్న వాళ్ళ హెల్ప్ చేయడం వల్లనే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. శంషీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ని స్టేజ్ మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాం. శంషీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఓకే సోమి గారు, ఓవర్ టు యూ. శివ గారు, ఇప్పుడు మన ఈసిటీ అసోసియేషన్ కిడ్స్ వస్తున్నారండి, స్టెప్ అమార్ అని. అది మన అల్లరి భరించలేమండి, వాళ్ళు ఎందుకు మనకి. అసలు ఆ స్టెప్ వేసిన తర్వాత మన స్టేజ్ ఇలా ఉంటుందా లేదా అనేది నా డౌట్. ఇది మనకి కొరియోగ్రఫీ లాస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి కొరియోగ్రఫీ చేస్తున్న మన యేసు మాస్టర్, పవర్ డ్యాన్స్ అకాడమీ, తన చందాపుర చైతన్య స్కూల్లో డాన్స్ మాస్టర్, ప్లస్ ఎస్ఎల్వి బృందావన్ అపార్ట్మెంట్స్లో డాన్స్ మాస్టర్, ప్లస్ మన ఇటీనాలో ప్లస్ సంపింగ్ నగర్లో కూడా డాన్స్ మాస్టర్. ఒక్కసారి యేసు మాస్టర్ని పిలుద్దామా? యేసు కమాన్ ఆన్ టు ద స్టేజ్.
చాలా యంగ్స్టర్, ఈవెన్ మూవీ ఛాన్సెస్ కూడా ట్రై చేస్తున్నాడు. తెలుగు అసోసియేషన్ నుంచి ఆల్రెడీ కమిట్మెంట్ వచ్చింది లాస్ట్ ఇయర్. అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ మన యేసు మాస్టర్. యేసు మాస్టర్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా డాన్స్ నేర్పిస్తారు. ఈవెన్ మీ అపార్ట్మెంట్స్లో ఎవరైనా అంటే గ్రూప్ ఆఫ్ లేడీస్ ఉన్నారు, వాళ్ళకి జుంబా క్లాసులు కానీ డాన్స్ నేర్చుకోవాలన్నా కూడా ఒక కాంటాక్ట్ చేస్తారంటే చాలు, మొత్తం ప్లాన్ అంతా యేసు మాస్టర్ చేస్తారు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన ఈసిటీ అసోసియేషన్ వాలంటీర్స్ని అడగవచ్చు. మీరు నెంబర్ తీసుకోవచ్చు భాస్కర్ గారి దగ్గర నుంచి కానీ శివ గారి దగ్గర నుంచి కానీ. సో యేసు మాస్టర్ ఓన్లీ నార్మల్ డాన్సే కాదు, జుంబా డాన్స్ కూడా తీసుకుంటాడు. థ్యాంక్ యూ యేసు ఫర్ కంటిన్యూస్ సపోర్ట్. ఓకే, నెక్స్ట్ డాన్స్ పిలుద్దామా? తప్పకుండా అఖిల్ అండ్ అర్జున్ టీమ్ స్టేజ్ మీదకి రావాలి. స్టెప్ అమార్. ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ. शंकर एकदम डेंजर है और एक बार आया रे बेजा रे. పెట్టిన పటాకే డబుల్ దిమాకే బड़े बड़ों को हिलाते सोचो रे. शंभो हर शंकर जातर जातर गली गली बुरा लली नारे तूल बेटा तुम मुरा गुंडल दम मुरा धुआं उड़े रुबाब को देखो रे. आपण का स्टाइल क्या है मालूम? कि राग पोरुस्ते साइट मार खतरनाक बीट वस्ते स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा 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 मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा 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 मार. DJ double swag बाकी गिर శాలి బండ చంచల్ గోడ నీలాంటోడు లేడే ఆడ. పొరికి పొరికి పోరగాడ మారు మారు స్టెప్ప మారు Step amar, step amar, step amar, step a step a step amar. మారు మారు స్టెప్ప మారు. ఆడు 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 నిలవెల్ల పూర్ణకమై